హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇది రాత్రి మిగిలిపోయిన చికెన్ అండి. దానికి చిన్న పీసెస్లా చేసేసి ఒక డెక్షలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకొని తీసేసుకున్నానండి. మళ్ళీ అందులోనే ఆయిల్లోనే మళ్ళీ నేను ఒక 3 కోడిగుడ్లు వేసేసి దాని మీద కారం ఉప్పు వేసేసుకొని పొరుట్లాగా చేసేసుకున్నానండి. సన్నగా పొరుట్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. మంచిగా నీట్గా తీసేసుకోండి. మళ్ళీ ఆ డెక్షా పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మళ్ళీ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు అండి, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని 2 or 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పుదీనా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా ఫ్రై చేయండి. అందులో గరం మసాలా, కొంచెం నిమ్మ ఉప్పు, టేస్ట్ సాల్ట్ వేసానండి. కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసేయండి. చూడండి, ఈ రాత్రి మిగిలిపోయిన అన్నం నేను బాగా పొడిగా చేసేసానండి. పొడిగా చేసేసి బాగా అందులో కలిపేసుకుంటాను. చూడండి, నిజంగానండి లెఫ్ట్ ఓవర్ ఫుడ్కి ఇలాంటివి చేసేసుకొని పిల్లలకి మనం క్యారేజీలు కట్టే చేయొచ్చు. మళ్ళీ మార్నింగ్ టిఫిన్లా మళ్ళీ ప్లేట్లో వేసి ఇవ్వచ్చు. మనం కూడా తినొచ్చండి. మళ్ళీ కరివేపాకు కొంచెం స్మెల్కి చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇప్పుడు మనకు ముందుగా చికెన్ ఫ్రై చేసుకుంది కొంచెం తీసేసి పెట్టుకున్నాం కదండి, అది కోడిగుడ్లు మొత్తం వేసేసి కలిపేసాను. మళ్ళీ లాస్ట్లో నేను పుదీనా కొత్తిమీర అలా చల్లుకొని ఫ్రై చేస్తుంటే ఎంత వాసన వస్తుందండి. నిజంగా యమ్మీ టేస్ట్ అండి. లెఫ్ట్ ఓవర్ ఫుడ్కి మనం ఇలా చేసుకోవచ్చు. చూడండి, పిల్లలకి ఇద్దరికి నేను ఇలాగ ప్లేట్లో వేసి ఇచ్చాను. మళ్ళీ నేను బాక్సులు కూడా వాళ్ళకి మధ్యాహ్నం కట్టించేసానండి. ఇలాంటివి రెసిపీస్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ నేను ఇంకా చూపిస్తానండి మీకు. 2 పిల్లలు ఇంకా వెళ్ళిపోయారండి, కాలేజ్కి వెళ్ళిపోయారు. 2 స్కూటీ మీద వెళ్ళిపోతారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.